హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. జియో 5G నెట్వర్క్ చాలామంది ఎర్రర్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం రాకుండా మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే చెక్ యువర్ 5G సెట్టింగ్. ఇక్కడ చూడండి, మనకు ఎర్రర్ అని ఈ విధంగా రెడ్ కలర్ అయితే వస్తుంది. చాలామందికి ఈ విధంగా రావట్లేదు. మన ఈ విధంగా ఎక్స్ప్లోర్ ట్రూ 5G వచ్చే విధంగా ఏ విధమైన సెట్టింగ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఈ సెట్టింగ్ చేసుకునే ముందు మీరు కొత్త వాళ్ళంగా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేయండి, కొత్త వాళ్ళంగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇవ్వండి, ఈ విధంగా యాన్సెట్ 5G సెట్టింగ్స్ అయితే మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 5G నెట్వర్క్ కావాలంటే ముందుగా మీ మొబైల్లోని మై జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లో నేను చెప్పిన విధంగా చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రూ 5G అని సెర్చ్ చేయండి. ట్రూ 5G అని సెర్చ్ చేస్తే మీకు ఈ నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రూ 5G ఇన్ మొబైల్. మీ మొబైల్లో 5G నెట్వర్క్ అయితే ఖచ్చితంగా మీకు అయితే ఈ సెట్టింగ్ అయితే అవైలబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అసలు మీ మొబైల్ 5G కాదా అనేది. అదేవిధంగా మీ 5G నెట్వర్క్ నడుస్తుందో లేదో. ఇప్పుడు మనం కంగ్రాట్స్ విత్ అప్గ్రేడ్. నాదైతే 5G మొబైల్. ఇక్కడ నేను చెక్ 5G రీడ్ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేనైతే యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేసి నాకు ఫస్ట్ టైం ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకోండి ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవి అప్డేట్ అని కొట్టండి. అప్డేట్ లేకపోతే అప్డేట్ నో మీద క్లిక్ చేయండి. నాది అప్డేట్ అయింది కాబట్టి అవి అప్డేట్ అని నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ యాన్సెట్ 5G ఇంకోటి నాకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సెక్యూర్ 5G సెట్టింగ్ అని ఈ విధంగా అయితే వచ్చింది. మనం గో టు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనమైతే సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. మన మొబైల్ నెట్వర్క్లో 5G సెట్టింగ్స్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనకు అప్డేట్ అయితే అవుతుంది. ఈ సెట్టింగ్స్ ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు కూడా యాన్సెట్ 5G సెట్టింగ్ ఈ విధంగా పడితే మీ మొబైల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, మీరు ముందుగా డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో కూడా నేను చెప్తాను. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని అక్కడ మనం 5G అనేది ఆన్ చేసుకోవాలి. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం చాలామందికి అయితే తెలియదు. ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ వర్షన్లోకి వస్తే ముందుగా మీ ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం డెవలపర్ ఆప్షన్ ఎలానో తెలుసుకుందాం. నా ఆండ్రాయిడ్ వర్షన్ అయితే 14, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం డెవలపర్ ఆప్షన్ ఎలా చేయాలంటే కొంతమందికి అయితే బిల్డ్ నెంబర్ అని ఉంటుంది, కొంతమందికి అయితే వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వర్షన్లోకి వచ్చండి. ఇక్కడ బిల్ నెంబర్ ఉంటుంది చాలా మందికి. నాకైతే ఇక్కడ వర్షన్ నెంబర్ ఉంది. దీన్ని అయితే 7 times ట్యాప్ చేస్తే మీకు అయితే డెవలపర్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇంకోటి నో నీడ్ యు ఆర్ ఆల్రెడీ డెవలపర్ అని ఈ విధంగా అయితే ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్లోకి అయితే రండి. ఎడిషనల్ సెట్టింగ్లోకి వస్తే మీకు అయితే డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కిందకి వస్తున్నట్టయితే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డెవలపర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 5G అని డిసేబుల్లో ఉంటుంది, ఆఫ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరైతే ఆన్ చేసుకోండి. నేను ఆన్ చేసుకుని ఇక్కడ జియో 5G మీకు ఆఫ్లో అయితే ఉంటుంది. నేను ఈ 5G అనేది యాక్టివేట్ అయితే చేసుకున్నాను. మీరు కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇది చాలామందికి ఆఫ్లో ఉంటుంది. ఇదైతే మీరైతే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది కదా, ఈ మొబైల్ నెట్వర్క్లోకి అయితే రండి. మొబైల్ నెట్వర్క్లోకి వస్తే ఇక్కడ కూడా మనం అయితే సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. మీది జియో సిమ్ అయితే సిమ్ 1లో ఉంటే సిమ్ 1 సెలెక్ట్ చేసుకోండి, సిమ్ 2లో ఉంటే సిమ్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా జియో సిమ్ 1లో ఉంది, నేను సిమ్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ నెట్వర్క్ టైపు. ఇది చాలా మందికి 4Gలో అయితే ఉంటుంది. దీన్ని మీరు 5Gలోకి మార్చుకోండి. ఇక్కడ 4Gలో ఉంటుంది కింద ఆప్షన్. మీరైతే 5G పైన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు 4Gలో ఉంటే నేను 5Gలోకి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద మీకు ఆపరేటర్ అనేది కూడా మీకు 4Gలో ఉంటుంది, దాన్ని 5Gలో పెట్టుకోండి. నేనైతే అది చూపెట్టలేదు. ఇక్కడ చాలామంది 4Gలో అయితే ఉంటుంది, దాన్ని మీరు 5Gలో అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదైతే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ అయితే చేసుకుని ఒకసారి మీ ఫోన్ని రీబూట్ అయితే చేసుకోండి. కింద ఆపరేటర్ జియో ట్రూ 5G ఉండేటట్టు చూసుకోండి. జియో ట్రూ 5G ఉండేటట్టు చూడండి. ఇక్కడ మళ్ళీ మోర్ సెట్టింగ్ అని ఉంది కదా, మోర్ సెట్టింగ్ కూడా 5Gని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇంకోటి ఇక్కడ స్మార్ట్ 5G అనేది ఆఫ్లో ఉంటుంది, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. స్మార్ట్ 5G అనేది కూడా ఆన్ చేసుకోండి. ఆఫ్లో ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోండి, ఆన్లో ఉంటే నో ప్రాబ్లం. కొంతమందికి ఆన్లో ఉంటుంది, కొంతమందికి ఆఫ్లో అయితే ఉంటుంది. ఆఫ్లో ఉన్న వాళ్ళు ఈ స్మార్ట్ 5G అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు 5G నెట్వర్క్ అయితే ఎనేబుల్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఆన్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేసుకోండి. ఇవన్నీ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అయితే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 1-2 సార్లు ఇవన్నీ 5Gలో ఆన్లో ఉన్నాయా లేదా. అన్ని ఆన్లో ఉంటే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఆపరేటర్ అనేది జియో ట్రూ, ఇది కూడా చాలామంది ఇది 4Gలో అయితే ఉంటుంది. ఇక్కడ 4Gలో ఉన్నా కానీ మనకైతే 5G నెట్వర్క్ అయితే రాదు. జియో ఆపరేటర్ అనేది దీని మీద క్లిక్ చేసి ఇదైతే ఆటో సెలెక్ట్లో ఉంటుంది. ఆటో సెలెక్ట్ అనేది ఆఫ్ చేయండి.
ఆఫ్ చేసినప్పుడు ఇది మీకు చాలా ప్రాసెస్ అయితే పడుతుంది. కొంచెంసేపు మీ దగ్గరలో నెట్వర్క్ రాకపోతే ఇక్కడ మనకైతే చాలా టైం అయితే పడుతుంది ఇది ఆన్ అవ్వడానికి. ఇక్కడ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత తిరుగుతూ ఉంటుంది. మీరైతే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీకైతే చాలాసేపు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జియో ట్రూ 5G అని ఉంటుంది. మీరైతే ఆటో సెలెక్ట్ అయితే ఆపండి. ఆపిన తర్వాత జియో ట్రూ 5G అని ఉంటుంది. ఈ జియో ట్రూ 5G అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు చాలా ఆప్షన్ ఉంటాయి. మీరైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఆటో సెలెక్ట్ ఆపి జియో ట్రూ 5G అనేది ఇక్కడ ఈ విధంగా పడే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆటో సెలెక్ట్ని అయితే పూర్తిగా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తేనే మీకైతే ఆ జియో ట్రూ 5G అయితే వస్తుంది. ఇది చాలా టైం అయితే పడుతుంది. అయిన తర్వాత మళ్ళీ మీరైతే మై జియో అప్లికేషన్ ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది అప్డేట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అప్డేట్లో ఉంటే ఒకసారి అప్డేట్ అయితే చేయండి. నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి మై జియో అనుకుంటాను. నాకైతే అప్డేట్ అంటుంది. నేనైతే అప్డేట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. ఇక్కడ అప్డేట్ అయితే అవుద్ది. అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. నాకైతే అప్డేట్ అడిగింది. నేనైతే అప్డేట్ చేశాను. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను చెప్పిన విధంగా సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. సేమ్ ప్రాసెస్ చేస్తే ఈసారి మీకు ఖచ్చితంగా 5G అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రీ ట్రయల్ మీకు జియో 5G అనేది 50 days ఫ్రీ విత్ ఏ న్యూ. ఇక్కడ చూడండి సెర్చ్లో సేమ్ విధంగా చెప్పినట్టయితే ట్రూ 5G అని సెర్చ్ చేయండి. ట్రూ 5G అని సెర్చ్ చేయండి. ఇందాక చెప్పిన విధంగా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ట్రూ 5G మొబైల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోటి ఇక్కడ మళ్ళీ చెక్ 5G రీడ్ లైన్స్ అందుక దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన ఎత్తైతే మీకు ఇక్కడ ఇందాక విధంగా అయితే వస్తుంది. ఈసారి ఖచ్చితంగా మీకైతే ఎనేబుల్ అవుతుంది. జియో వెల్కమ్ ఆఫర్ హ్యాండ్సెట్ 5G కంపాటబిలిటీ ఐ విల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. హ్యాండ్సెట్ 5G సెట్టింగ్స్ అయితే మనం ఆన్ చేసుకున్నాం కదా. ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే డైరెక్ట్గా అప్డేట్ లేని వాళ్ళైతే అప్డేట్ చేసుకుని, అప్డేట్ ఉన్న వాళ్ళు అవి అప్డేట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇంకొన్ని హ్యాండ్సెట్ 5G సెట్టింగ్స్ అయితే ఇంకొన్ని గ్రేట్ యువర్ 5G రెడీ ఎంజాయ్ యువర్ జియో వెల్కమ్ ఆఫర్ అని ఇంకొన్ని మనకైతే ఈ విధంగా అయితే ఎనేబుల్ అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తుంది. ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఈ విధంగా అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. కంగ్రాచులేషన్ అని ఈ విధంగా అయితే వస్తుంది. అన్లిమిటెడ్ 5G చేసా నో అడిషనల్ కాస్ట్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా నేను చెప్పిన సెట్టింగ్ చేసుకుంటే ఈ విధంగా మీకు 5G అని మీ మొబైల్లో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా నేను చెప్పిన సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ మొబైల్లో కూడా ఈ విధంగా 5G సెట్టింగ్స్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీకైతే యాక్టివేట్ అయితే అవుతుంది. తర్వాత కొన్ని ఏరియాలో అసలు మీకు జియో 5G ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనమైతే ఈ సెట్టింగ్ ఈ విధంగా ప్రాబ్లం ఉండాలి. ఈ విధంగా 100% అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.